నేను మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది. ప్రపంచం కూడా ఇప్పుడు మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా అన్ని ప్రయత్నాలు చేశాం. అందరి సహకారం కోసం పోయాం. అందరికీ మన అండదండలు అందించాం. అన్ని ప్రయత్నాలు చేసినా, అందరి సహకారం కోరినా, వాళ్ళకు మనం సహకరించినా కేవలం జాతిని గెలిపించుకోవడం కోసం తప్ప మరో పరిష్కారం నేను ఎప్పుడు ఆలోచించలేదు. జాతిని గెలిపించుకోవడం కోసం మీరు ఎప్పుడైనా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు అంటే, అన్న పలాని పార్టీ పలాని ఇది అని చెప్పి మీరు ఫైనల్ నిర్ణయం తీసుకునేది ఎప్పుడనంటే, నా ఒంటి మీద కండువ మారిన రోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. నా ఒంటి మీద కండువ మారిన రోజు నిర్ణయం తీసుకోవచ్చు. బహుశా మీరు నిర్ణయం తీసుకోలేరు, ఎందుకంటే నా జీవితం ఉన్నంత వరకు నా కండువ మారింది. ఓకే, మీరు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడంటే, అన్న ఒంటి మీద కండువ మారి ఏదన్నా పార్టీ కండువ వచ్చినప్పుడు అన్న పలాని పార్టీ అనడానికి ఒక అవకాశం ఉన్నదంటే నేను ఒప్పుకుంటాను. కానీ అది కూడా సాధ్యం కాదు, ఎందుకంటే నా కండువ మారదు కాబట్టి. అయితే నిన్ననే ఒక సూక్తి అబ్దుల్ కలాంది చదివా. నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి. నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి. కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఆపకు అన్నాడు. నీ లక్ష్య సాధన కోసం చేసి అన్ని ప్రయత్నాలు చేయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి. కానీ ప్రయత్నం మాత్రం చేయడం మానుకోకు అన్నాడు. 30 ఏళ్లలో జాతిని, వర్గీకరణను, లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. రాజకీయంగానే చూస్తే టీడీపీ మనకు అనుకూలమని ముందుకొచ్చినప్పుడు నేను టీడీపీకి అనుకూలంగా ఉన్నా మన వర్గీకరణ కోసం. కేసీఆర్ వర్గీకరణ చేస్తాను, కృష్ణాన్ని అండదండలు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం వస్తే ఆయనకు నిమ్మరసం ఇచ్చగాడు మనమే ఉందట్టున్నాం. లేదు వర్గీకరణ నేను చేసి పెడతా అని చెప్పి రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను రాజశేఖర్ గారికి అండ నిలబడ్డా. రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నాం. సోనియా గాంధీ చుట్టూ తిరిగాను. ప్రధానమంత్రి గారి చుట్టూ తిరిగాను. మొన్నటి 2023-24 మినహిస్తే 2018-19 వరకు కూడా రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఆయన సాయం చేస్తాడని, రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అండగుంటాడు అని వాళ్ళకు కూడా అండగున్నాం. మీరు గమనిస్తే 94 మొదలుకొని 2018-19 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నేను అన్ని పార్టీలకు దగ్గరికి వెళ్ళాను, అన్ని పార్టీలకు సాయం చేశాను జాతిని గెలిపించడం కోసం. చిట్ట చివరిగా చేసింది నవంబర్ 11 గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వేదిక మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు నేను అండగా నిలబడ్డా. నేను మొదటి ప్రయత్నంలోనే బీజేపీకి ఉన్నానా, రెండో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నానా, మూడో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నామా? మొదటి ప్రయత్నంలో టీడీపీకి ఉన్నాం, రెండో ప్రయత్నంలో టీఆర్ఎస్కి ఉన్నాం, మూడో ప్రయత్నంలో కాంగ్రెస్కి ఉన్నాం. అంతిమంగా 4వ ప్రయత్నం జరిగే క్రమంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు, ఆయనకు సపోర్ట్ చేశాం. వీళ్ళందరికీ జాతిని గెలిపించడం కోసం సపోర్ట్ చేయడంలో తప్పు లేనప్పుడు, నా జాతిని అంతిమంగా గెలిపించడం కోసం ప్రధానమంత్రి సహకారం తీసుకొని ఆయనకు నేను అండదండలు ఇచ్చడం అనేది నా జాతిని గెలిపించుకోవడం కోసమే తప్ప ఇంకోటి కాదనే విషయం మర్చిపోద్దని స్వయం కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నా, 98లో నాకు ఏదైనా అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, 2004-2006 మధ్యలో 7 మధ్యలో రాజశేఖర్ గారు, 2013-14 మధ్యలో జగన్మోహన్ గారు, 2023-24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు మనకు అవకాశాలు ఇస్తామని చెప్పి. కానీ అవకాశాలు తీసుకుంటే జాతి ఉద్యమం నీరుగారిపోతుంది అని చెప్పి ఎలాంటి అవకాశాలకు ప్రలోభపడకుండా ఉద్యమం నడపాల్సి వచ్చేస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించాలి. కాబట్టి ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులేమో వాళ్ళ ఆర్థిక బలం, వాళ్ళ రాజకీయ పలుకుబడి, వాళ్ళ మీడియా పలుకుబడితో అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తామని వాళ్ళు ముందుకెస్తున్న సమయంలో జాతికి సాధించుకోవాల్సిన మనలోనే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం మీద కొంత అనుమానాలు పెరిగే విధంగా, ఉద్యమాన్ని దెబ్బతీసే విధంగా అట్లాంటి ప్రయత్నాలు చేయడం మా భావ్యం కాదని, అట్లాంటి విషయాలు మీరు కూడా చొరవ తీసుకొని మీరు ఎక్కడ ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి
జాతిని ఐక్యం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో లేను, ఏ పార్టీలో ఉండను. ఈ 30 ఏళ్ళలో నేను ఏ పార్టీ గాను, నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో చేరను. జాతిని గెలిపించడం కోసం 100 మార్గాలు వెతకాల్సి వచ్చింది. చాలా మంది అంటారు కదా, పలానాయన కాళ్ళు పట్టుకున్నాడు అని. సోనియా గాంధీ చేతులు పట్టుకున్నాను కదా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గదవ పట్టుకున్నాను కదా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నాం కదా. కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నాం, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నాం, కడుపులో తలపెట్టే కాడ తల పెట్టుకున్నాం, యుద్ధం చేసే కాడ యుద్ధం చేసాం, గెలిపించుకున్నాం. అంటే ప్రతి ప్రయత్నం చేశామనే విషయం మీరు మర్చిపోద్దని సరే అనుకోండి. ఈ నేపథ్యంలో నా తమ్ములారా, చివరిగా వచ్చే అడ్డంకులు ఏందో మీరు చూస్తున్నారు. లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే ప్రయత్నం సీరియస్గానే జరిగింది. కానీ లక్ష్యం సాధించినాక కూడా అడ్డంకులు కల్పిస్తాను. అడ్డంకులు కల్పించే ప్రయత్నం జరగకపోతే మళ్ళీ మనం కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరగకపోతే మనం మళ్ళీ కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. మన ఉన్న సర్వశక్తులు ఒడ్డి ఈ లక్ష్యాన్ని ఇప్పుడు చేరాలి మళ్ళీ మనం. అయితే ఇంతకుముందు ఎవరు ఏ పాత్ర పోషించాలో పాత్ర పోషించారు. యుద్ధం చేసే కాడ యుద్ధం చేశారు, శాంతియుతంగా లక్షల మందిని సమీకరించే కాడ సమీకరించారు, హైదరాబాద్ నగరాన్ని లక్షల మందితో దిగ్బంధం చేసే కాడ దిగ్బంధం చేశారు. ఆవేదన పెరిగి ఆగ్రహంగా మారిన రోజు తగలబడే సమయం వచ్చినప్పుడు తగలబడ్డది రాష్ట్రం. అయినా కొంతమంది బిడ్డలు వర్గీకరణ యుద్ధాన్ని ముందుకు నడిపించడం కోసం వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని ప్రయత్నాలు చేసే క్రమంలో మన ప్రత్యర్థులు, స్వార్థపర శక్తులు ఇంకా అడ్డుకుంటామని ముందుకు వచ్చేశారు. మీరు చూస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ముందుగా తెలంగాణ అమలు చేస్తారని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రకటన చేశాడు, బయట ప్రకటన చేయలేదు. సరే, కొంత నమ్మకం విశ్వాసమైన మీద ఉండడానికి కొంత కారణం ఏంటంటే అంతకుముందు ఎంఆర్పీ చేసే ప్రతి ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఢిల్లీకి రమ్మంటే జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో వచ్చి ధర్నాలో పాల్గొన్నాడు. మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ ఢిల్లీలో జరిగితే ఆ సభలో పాల్గొన్నాడు. ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో జరిగినప్పుడు ధర్మయుద్ధంలో పాల్గొన్నాడు. ఏదన్నా వీలైన సహాయం చేయమన్నప్పుడు ఉద్యమానికి వీలైన సహాయం చేశాడు. అతనే ముఖ్యమంత్రి అయ్యిండు. వర్గీకరణ తీర్పు అనుకూలంగా వచ్చింది, దాన్ని స్వాగతించాడు. అందరికంటే ముందు నేనే అమలు చేస్తామని చెప్పాడు కనుక ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడని చెప్పి మనం అనుకున్నాం. దాంట్లో ఇంకో మాట కూడా వాడాడు. భారతదేశంలో అందరికంటే ముందు నేను తెలంగాణలోనే అమలు చేస్తామనే కాకుండా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని అన్నాడు. 2000 చట్టంలో కూడా అది కూడా ఉన్నది. మళ్ళీ 2000 చట్టం 2000 సంవత్సరం ఒక డిసెంబర్లో వచ్చింది అనుకోండి. కానీ 1999లో 1997లో వచ్చిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయనుకోండి. 2000 చట్టం ఆ నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా చట్టంలో ఉన్నది. అంటే చట్టం వచ్చిన రోజు నుంచే కాదు వర్గీకరణ, చట్టం రాకముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆ చట్టంలో ఉన్నది. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే వర్గీకరణకు అనుకూలమైన వ్యక్తి కదా, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేసేయడానికి ఈయన ముందుకు వచ్చాడు కదా అని చెప్పి సంతోషించాం, స్వాగతించాం, అభినందించాం. ప్రత్యక్షంగా మనం కలిసి కూడా మనం అక్కడ ఆయనను అభినందించి వచ్చాం. కానీ కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలో ఎవరికి లేనంత పలుకుబడి మన తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో మాలాడుకుంటారు. బ్రాహ్మణులతో పోల్చుకున్నా, రెడ్లతో పోల్చుకున్నా, కమ్మలతో పోల్చుకున్నా, బీసీలో ఏ కులంతో పోల్చుకున్నా వాళ్ళకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పలుకుబడిని ఒకసారి విశ్లేషించుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను అన్ని పార్టీలో మాదిగలు ఉంటారు, మాలలు ఉంటారు, అందరు ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీని శాసించే కాడ మాలలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే కాడ మాలలు ఉంటారు. వాళ్ళ మాట వేదంగా అధిష్టానం వినేటట్టుగా చేసుకోగలుగుతారు. వాళ్ళకు మొదటి నుంచి ఆ పలుకుబడి ఉన్నది. మీరందరూ నాతో సహా పుట్టక ముందే దామోదర సంజయ్ గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యిండు, మనం అప్పటికి పుట్టలే. అంటే వాళ్ళ పలుకుబడి
మనం పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది పెరిగింది. అది కంటిన్యూషన్ ఎట్లా అవుతుందో మీరు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మన ఇష్టం ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ గారి కుటుంబం అంటాం. ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబానికి 3 పదవులు ఉన్నాయి చట్టసభలో. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, లోక్సభ సభ్యురాలు ప్రియాంక. అంటే భారతదేశంలో మీరు ఏకకాలంలో ఒకే కుటుంబం నుంచి 3 చట్టసభలు ఉన్నది సోనియా గాంధీ గారి కుటుంబం. సోనియా గాంధీ అంటేనే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ కాబట్టి. ఆ తర్వాత వస్తే భారతదేశంలో ఏకకాలంలో మళ్ళా 3 పదవులు పొందే కుటుంబాలు ఎక్కడన్నా ఉన్నాయంటే మీరు ఎక్కడ వెతికినా అది కనిపించవు, మళ్ళీ మాలలోనే కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ తెలంగాణ మాలకు పక్కకు పెట్టేసింది. ఇప్పుడు కర్ణాటక ఉన్నది అనుకోండి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే. మల్లికార్జున ఖర్గే దళితుడు, మాల. ఆయన రాజ్యసభ సభ్యుడు. వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు రాష్ట్ర మంత్రి. అంటే కాంగ్రెస్ పార్టీలో మాలల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఆ స్థాయిలో ఉంటాయి. మూడోది, తెలంగాణ గడ్డ మీద కూడా ఒకే ఇంట్లో 2 పదవులు పొందేటోళ్ళు ఎవరంటే కాంగ్రెస్ అంటే రెడ్లు అంటారు. కానీ 2 పదవులు పొందడానికి అవకాశం వచ్చింది, కానీ 3 పదవులు పొందలేకపోయిన వాళ్ళు. 2-3 పదవులు మళ్ళీ మాలలు పొందుతారు. ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఒక 2, లేదా జానారెడ్డి గారు కొడుకులు 2 ఎంపీ ఎమ్మెల్యే, లేదా రాజగోపాల్ రెడ్డి లేదా వెంకటరెడ్డి. ఒక కుటుంబంలో 2 ఉన్నాయి, కానీ ఒక కుటుంబంలో చట్టసభలో 3 లేవు. కానీ అదే మన తెలంగాణలో మాల కుటుంబంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే మాల వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ వివేక్. అంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ కుటుంబానికి ఎంత పలుకుబడి శాసిస్తారో ఆ తర్వాత మన భారతదేశ వ్యాప్తంగా 3 పదవులు పొందే ఏకైక కాలంలో వాళ్ళే గనక వాళ్ళు శాసించే కాడ ఉంటారు. మనకు ఆ పరిస్థితి లేదు మొదటి నుంచి. యూపీఏ గవర్నమెంట్లో 2 విషయాలు. యూపీఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు నడిచింది, 2004-2014. సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ మనకు అనుకూలం. సూత్రరీత్యా వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మనకు అనుకూలం. వర్గీకరణ రీత్యా కాంగ్రెస్ అనుకూలం కాకపోతే 1975లో ఎస్సీ వర్గీకరణ పంజాబ్ రాష్ట్రం ఎలా చేసింది? జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జైల్ సింగ్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేశాడు. అక్కడి నుంచి మొదలుకుంటే తెలుగు నేల మీద జరిగిన ప్రతి ఎంఆర్ఎస్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేస్తే వచ్చేసింది. అది రాజశేఖర్ గారి కాలం కావచ్చు, అది రోసే కావచ్చు, అది కిరణ్ కుమార్ గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు కూడా కావచ్చు. సూత్రరీత్యా అక్కడ యూపీఏ చైర్పర్సన్ ఉన్న సమయంలోనే ఎస్సీ వర్గీకరణ మీద ఉషా మేర కమిషన్ వేసింది. అంటే వర్గీకరణ రీత్యా సూత్రరీత్యా కాంగ్రెస్ అనుకూలమే. కానీ అనుకూలమే అని కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కానీ అనుకూలంగా ముందుకెళ్లకుండా మాత్రం శాసిస్తారు. వీళ్ళు అనుకూలంగా ముందుకెళ్లకుండా శాసిస్తారు. ఎట్లా శాసిస్తారో లేటెస్ట్ సాక్ష్యం మన అందరికి తెలుసు. లేటెస్ట్ సాక్ష్యం మీ అందరికి తెలుసు. ఆనాడు ఎట్లా శాసించారు, ఈనాడు ఎట్లా శాసించారు. 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే మన వర్గీకరణ రద్దయింది. 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన వర్గీకరణ రద్దయింది. తిరిగి పార్లమెంట్లో బిల్లు పెట్టడం కోసం జరిగిన ప్రయత్నంలో బిల్లుకు ముందుకెళ్లకుండా అడ్డుపడ్డది 3. దేశాన్ని ప్రభావితం చేసేది 3 అప్పుడు. యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, యువనేతగా ఎవరు? రాహుల్ గాంధీ గారు. దేశం మొత్తం మీద వాళ్ళ పరిపాలనలో 3 చేతులు నడుస్తుంటే మరి యూపీఏ చైర్పర్సన్ కు సలహాదారు ఎవరు? కొప్పుల రాజు. రాహుల్ గాంధీకి సలహాదారు ఎవరు? రాజశేఖర్ ఐఏఎస్. ప్రధానమంత్రి కార్యాలయం తీసేసిన ఐఏఎస్ అధికారి ఎవరు? కాంతారావు మాల. అంటే భారతదేశాన్ని శాసించే ప్రభుత్వాన్ని నడిపే కాడ 3 ఉంటే ఆ 3కి సలహాదారులు ఎవరు ఉన్నారంటే మాల. వాళ్ళ పలుకుబడి అట్లా ఉంటుంది. ఇప్పుడు 2024లో మన సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద అఫిడవిట్ ఇచ్చింది, మీరు మేము సమర్థిస్తున్నాము అని. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ అఫిడవిట్ ఇచ్చింది.
3 రోజుల పాటు జరిగిన విచారణలో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ 3 రోజుల పాటు ఉండి వర్గీకరణకు అడ్డంకులన్నీ తొలగించే విధంగా వాళ్ళు మాట్లాడిండ్రు. అఫిడవిట్ ఇచ్చారు, 3 రోజులు మాట్లాడిండు కేంద్రం. ఇప్పుడు మనకు గెలుపుకు దారితీసింది. అంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించిన తీరు కానీ లేదా ఇతరత్ర కారణాలు కానీ మాకు గెలుపు దారితీసింది. మరి అదే సుప్రీంకోర్టులో 2004లో ఎందుకు ఓడిపోయినాం? 2004లో యూపీఏ గవర్నమెంట్ కనీసం సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించనివ్వలే. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలే. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వనప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకు కొంత అనుమానాలు వస్తాయి లేదా? అందువల్ల ఆనాడు యూపీఏ గవర్నమెంట్ శాసించగా ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ మీద విచారణ జరిగే సమయంలో అఫిడవిట్ ఇవ్వకుండా తప్పించుకున్నారు. 10 ఏళ్ళు వర్గీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో యుద్ధం జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డుకున్నారు. బహిరంగనే ప్రకటన చేసేవాళ్ళు కదా. ఇప్పుడు పార్లమెంట్లో జరగాలి రాజ్యాంగబద్ధం అనేటోళ్ళు ఆనాడు పార్లమెంట్లో జరగనివ్వమని చెప్పి రోడ్డు మీదకి ఎక్కారు కదా. మా ప్రాణాలు పోయినా పార్లమెంట్లో బిల్లు రానియమని చెప్పి ఆనాడు రోడ్డు మీదకి ఎక్కారు కదా వాళ్ళే. అంటే దీన్ని బట్టి వాళ్ళ పలుకుబడి గురించి నేను మాట్లాడుతున్నా. అట్లాంటి పలుకుబడి గల కుటుంబం వాళ్ళ రోడ్డు మీదకి వచ్చింది. ఇక్కడ తెలంగాణలో, కర్ణాటకలో ఒక పాజిటివ్ పరిణామం. మాదిగా దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి వర్గీకరణ కోరుకుంటున్నారు. ఇప్పుడు పరిణామాలు మారినాయి. నిన్ననే హుబ్లీలో మీటింగ్ జరిగింది మాదిగల మీటింగ్ జరిగితే మన మునియప్ప గారు వెళ్ళారు. అక్కడ ఉండబడే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి సంబంధించిన ఒక మన మాల సోదరుడికి వెళ్ళారు. అంతకుముందు హోంశాఖ మంత్రికి ఉండబడే డాక్టర్ పరమేశ్వర్ ఇంట్లోనే ఆయన ఇంట్లో మాది ఎమ్మెల్యే సమావేశం ఉన్నారు. కొంత అక్కడ ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాదనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది. ఆయన ఓడేశారు. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది, పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, హర్యానాలో కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణ అమలు చేస్తున్నది. ఇప్పుడు వర్గీకరణ అడ్డు తగులుతామని రోడ్ ఎక్కుతున్నది ఎక్కడన్నా అంటే తెలంగాణ గడ్డ మీద. ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు లేదు ఇదంతా, ఇతర రాష్ట్రాల్లో ఇది లేదు. కానీ తెలంగాణ గడ్డ మీద మాత్రం పలుకుబడి కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. అయితే వాళ్ళు మొదటి నుంచి మనకు అనుకూలమా వ్యతిరేకం అంటే వ్యతిరేకమే. కానీ ఇంటర్నల్గా జరిగే కుట్రలు చేసేవాళ్ళు బయట మాత్రం కనిపించకుండా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం ఏంటంటే ఇంటర్నల్గా చేస్తే ఆగేటట్టు లేదు కాబట్టి ఇక బహిరంగానే వచ్చి అడ్డుకుందామని చెప్పి వాళ్ళు బహిరంగంగా వచ్చారు. వాళ్ళు ఇప్పుడు బహిరంగంగా కనిపించారు కానీ 2-3 దశాబ్దాలుగా వాళ్ళు వర్గీకరణ అడ్డు తగ్గుతూనే ఉన్నారు. వాళ్ళ నాన్నకాలం నుంచి అడ్డు తగ్గుతూనే ఉన్నారు. 2 విషయాలు మీకు తెలుసు. 2022లో 3 రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది నోవటల్. తెలంగాణ మొత్తం మీద ఎంఆర్పిఎస్ మాత్రమే రోడెక్కింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ధర్నాలు, రాత్రోకలు అన్ని చేశాము. నిర్బంధం వచ్చేసింది. కానీ ఆ రోజు మళ్ళా గౌరవ నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్లో మాట్లాడుతున్న సమయంలో కొంత గొడవ జరిగింది. మన పిల్లలు గొడవ చేశారు, లాఠీ చార్జ్ జరిగింది, మన పిల్లలు తలలు బగిన, ఇదంతా జరిగింది 1 సంవత్సరం క్రితం. అంతకుముందు ఆ రోజు రాత్రి చర్చ జరిగింది అమిత్ షా గారితో. 10 మంది సీనియర్ బీజేపీ లీడర్లు వర్గీకరణ విషయంలో అమిత్ షా గారు చర్చ పెట్టి త్వరగా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అందరు అభిప్రాయం తీసుకుంటే ఒక వివేకే వర్గీకరణ జరగద్దని చెప్పేశాడు అందరి ముందట. అది ఇంటర్నల్ జరిగిన సమావేశం. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే కారణాలు బయట వేరు చెప్పాడు. కానీ అంతకు ముందే గౌరవ నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్లో మీటింగ్ రాబోతున్న సమయం ఇది. ఈయన ఒక 7-8 మందికి టాప్ లీడర్లకు ఫోన్ చేశాడు. ప్రధానమంత్రిని మీరు మాదిగల మీటింగ్ తీసుకొస్తే మేము బీజేపీలో ఉండాలన్నా, ప్రధానమంత్రిని మీరు మాదిగల మీటింగ్ తీసుకొస్తే మేము బీజేపీలో ఉండాలా, మాకు పార్టీ కాదు, మా కులమే ముఖ్యం, నేను బీజేపీలో ఉండను అని చెప్పి రాజీనామా కంటే ముందే తను ఒక 7-8 మందికి చెప్పాడు కదా, ఫోన్ చేశాడు కదా రాజీనామా కంటే ముందే. రాజీనామాకు కారణాలు వేరు బయట చెప్పింది, కానీ ఇంటర్నల్ కారణాలు మాత్రం ఫోన్లో మాట్లాడిండు కదా. అంటే ఇంటర్నల్గా చేసే ప్రయత్నాలు వాళ్ళ నాన్న నుంచి చేసుకుంటూ వచ్చారు. మొన్నటి వరకు జరిగినాయి కానీ ఇక ఇంటర్నల్గా చేస్తే ఆగేటట్టు లేదని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోడ్డు మీదకి వచ్చిన కుటుంబం నేపథ్యం మనం చూస్తే ఈ భారతదేశంలో దళిత వర్గాల్లో 1,00,000 కోట్లకు పైగా ఎదిగిన కుటుంబం ఆ కుటుంబం. భారతదేశంలో
దళిత వర్గాల్లో 1,00,000 కోట్ల అది భారతదేశంలో దళితుల చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్న దళిత కుటుంబం అది. భారతదేశంలోనే ఏకకాలంలో 3 చట్టసభలు పదవులు పొందేంత శక్తి ఉన్న కుటుంబం అది. రాజకీయంగా చూసినా ఆర్థికంగా చూసినా మీడియా పరంగా చూసినా వాళ్ళు చాలా శక్తివంతులు అనే విషయం మీరు మర్చిపోరు. ఆ శక్తివంతులు రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ శక్తి కేవలం మీ 1000 గొంతుల పాట నుంచి 1,00,000 డప్పుల నుంచి ఎదుర్కోవాల్సిన బాధ్యత వాళ్ళకి